హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్వర్డ్స్కి సంబంధించిన ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో హౌ టు క్యాలిక్యులేట్ యాడ్ ర్యాంక్. ఫస్ట్ యాడ్ ర్యాంక్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో యాడ్ ర్యాంక్ అంటే ఏంటి? యాడ్ ర్యాంక్ ఇన్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఏ పేపర్ క్లిక్ యాడ్ ఆన్ ఏ సర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజెస్. మనకి సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజెస్లో మనకి కొన్ని యాడ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనం గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా యాడ్స్ ప్లేస్ చేసినప్పుడు మనకి గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో ఫస్ట్ మనకి ఒక 4 యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ యాడ్స్ మనం ఇచ్చిన యాడ్ ఈ 4 యాడ్స్లో డిస్ప్లే అవ్వాలి అంటే మన యాడ్ యొక్క ర్యాంక్ అనేది ఎక్కువ ఉండాలి. సో యాడ్ ర్యాంక్ అయితే దేనికి ఎక్కువ ఉంటుందో ఆ యాడ్ అనేది రిజల్ట్స్లో టాప్లో కనిపిస్తుంది అనమాట. సో యాడ్ ర్యాంక్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో యాడ్ ర్యాంక్ ఈక్వల్ టు సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, అంటే ఎవరైనా యూజర్ మన యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఒక యాడ్కి ఎంత కాస్ట్ పడుతుంది, సో ఆ కాస్ట్ ఇంటూ క్వాలిటీ స్కోర్, మన యాడ్ యొక్క క్వాలిటీ స్కోర్, దాన్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి మన యాడ్ ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 కంపెనీస్ ఉన్నాయి, ఏబిసి. సో వీటిలో ఏ కంపెనీ యొక్క సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ 100 రూపీస్, క్వాలిటీ స్కోర్ 2, అప్పుడు దాని యాడ్ ర్యాంక్ 200 అవుతుంది. అదేవిధంగా బి అనే కంపెనీ యొక్క సిపిసి 80 రూపీస్ అండ్ క్వాలిటీ స్కోర్ వచ్చేసి 4, దాని యాడ్ ర్యాంక్ 320. సి కంపెనీ 50 రూపీస్ సిపిసి అండ్ క్వాలిటీ స్కోర్ వచ్చి 8, సో యాడ్ ర్యాంక్ 400 అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వాలిటీ స్కోర్ పెరుగుతున్న కొద్దీ మనకి యాడ్ ర్యాంక్ అనేది పెరుగుతుంది. సిపిసి తగ్గినా కూడా క్వాలిటీ స్కోర్ పెరిగితే మనకి యాడ్ ర్యాంక్ అనేది పెరుగుతుంది. సో సిపిసి అంటే మనం యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మన బడ్జెట్ నుంచి డిడక్ట్ అయ్యే అమౌంట్ని మనం సిపిసి అంటాం, కాస్ట్ పర్ క్లిక్. అంటే ఒక క్లిక్ చేసినప్పుడు మనకి ఎంత కాస్ట్ అవుతుంది. సో కాస్ట్ ఎక్కువ పెడితే మన యాడ్ టాప్లో షో చేస్తుంది అంటే అలా చేయదు. యాడ్ యొక్క క్వాలిటీ స్కోర్ పెరిగినప్పుడు మన సిపిసి తక్కువైనా కూడా మన యాడ్ అనేది టాప్ పొజిషన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో యాడ్ ర్యాంక్ ఎక్కువగా ఉంటే టాప్ పొజిషన్లో డిస్ప్లే అవుతుంది. యాడ్ ర్యాంక్ ఎక్కువ ఉండాలంటే మన యాడ్ యొక్క క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. క్వాలిటీ స్కోర్ అనేది పెరిగితే మన యాడ్ అనేది టాప్ పొజిషన్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత వాట్ ఈజ్ కన్వర్షన్ రేట్? కన్వర్షన్స్ అంటే ఏంటి? మన దగ్గర ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా మనం కొన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నాం. సో అలాంటి సందర్భంలో మన వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఆ వచ్చిన విజిటర్స్లో ఎంతమంది ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేస్తున్నారు. సో ఎంతమంది అయితే ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నారో ఆ పర్చేజ్ చేసే అకౌంట్ని మనం కన్వర్షన్స్ అంటాం. ఎన్ని పర్చేజెస్ అయ్యాయో ఆ పర్చేజెస్ని మనం కన్వర్షన్ అంటాము. ఆ కన్వర్షన్ రేట్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో కన్వర్షన్ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ విజిటర్స్ టు యువర్ వెబ్సైట్ దట్ కంప్లీట్ ఏ డిజైర్డ్ గోల్ ఆర్ ఏ కన్వర్షన్ అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ నుంచి ఎంతమంది అయితే మన గోల్ని ఫుల్ఫిల్ చేశారో, కన్వర్షన్స్ అయ్యాయో వాటిని మనం కన్వర్షన్ అంటాం. కన్వర్షన్ రేట్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ లీడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఇంటూ 100. సో మనకు ఎన్ని లీడ్స్ వచ్చినాయి, లీడ్స్ మీన్స్ కన్వర్షన్, ఎన్ని కన్వర్షన్స్ అయ్యాయి బై నెంబర్ ఆఫ్ విజిటర్స్, ఎంతమంది విజిటర్స్ మన సైట్కి వచ్చారు, ఇంటూ 100తో మనం క్యాలిక్యులేట్ చేస్తే మన కన్వర్షన్ రేట్ అనేది వస్తుంది, మన యాడ్ యొక్క కన్వర్షన్ రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్వర్షన్ రేట్, సో నెంబర్ ఆఫ్ లీడ్స్ మనకు 5 లీడ్స్ వచ్చినాయి. సో ఈ 5 లీడ్స్లో 50 విజిటర్స్ వచ్చారు. 50 విజిటర్స్కి మనకు వచ్చిన లీడ్స్ 5 బై 50 ఈక్వల్స్ టు 0.1 అండ్ 5 బై 50 ఈక్వల్స్ టు 0.1 ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మనకి 10% అనమాట. మన కన్వర్షన్ రేట్ ఏంటి? 10%. అంటే 50 యూజర్స్ మన వెబ్సైట్కి వచ్చారు, దాంట్లో నుంచి మనకు 5 కన్వర్షన్స్ అయినప్పుడు మన కన్వర్షన్ రేటు 10% అని చెప్పవచ్చు. తర్వాత సిపిఏ అంటే కాస్ట్ పర్ యాక్షన్ అనమాట. ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసినప్పుడు
దీన్నే మనం కాస్ట్ పర్ ఎక్విజిషన్ అని కూడా అంటాం. ఒక ఎక్విజిషన్ జరిగినప్పుడు మనకి ఎంత కాస్ట్ అవుతుంది. సో దాన్ని మనం కాస్ట్ బై ఎక్విజిషన్ అనే ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ కాస్ట్ 500 అయింది. సో దాంట్లో మనకు వచ్చిన ఎక్విజిషన్ 10. సో 500/10 ఈక్వల్స్ టు 50 అనమాట. సో మన కన్వర్షన్ కాస్ట్ పర్ ఎక్విజిషన్ ఆర్ సిపిఏ ఎంత మనకి 50. తర్వాత సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. కాస్ట్ పర్ క్లిక్ అంటే ఒక క్లిక్కి మనకి ఎంత కాస్ట్ అవుతుంది. సో సిపిసి అనేది ద యాడ్ ర్యాంక్ ఆఫ్ ద పర్సన్ బిలో బై యువర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ 0.1. అంటే మన యాడ్ కంటే కింద ఉన్న యాడ్ యొక్క యాడ్ ర్యాంక్ బై మన క్వాలిటీ స్కోర్ ప్లస్ 0.1తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి మన కాస్ట్ పర్ క్లిక్, మన ఒక కాస్ట్కి ఎంత ఒక క్లిక్కి ఎంత కాస్ట్ అవుతుందో మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది మన యాడ్ ర్యాంక్ కింద ఉన్న పర్సన్ యాడ్ యొక్క ర్యాంక్ అనుకుందాం. దాంట్లో మన క్వాలిటీ స్కోర్ వచ్చి 6 అనుకుందాం. సో 100/6 ఈక్వల్ టు 16.6. దాన్ని మనం 0.1తో ప్లస్ చేస్తే మనకి 16.7, 6 కాదు 16.7 వస్తుందన్నమాట. 16.7 మన కాస్ట్ పర్ క్లిక్. తర్వాత సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. క్లిక్ త్రూ రేట్ అంటే మనకి మన యాడ్కి వచ్చే టోటల్ ఇంప్రెషన్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ ఇంప్రెషన్స్లో ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఆ పర్సంటేజ్ని మనం క్లిక్ త్రూ రేట్ అంటాము. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఇంప్రెషన్స్ బై క్లిక్స్ ఇంటూ 100తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకు వచ్చిన టోటల్ ఇక్కడ క్లిక్స్ వచ్చేసి 100 అనుకుంటే, సో మన ఇంప్రెషన్స్ 1000 ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేస్తే మనకు 10% వస్తుంది. సో మన క్లిక్ త్రూ రేటు 10% అనమాట. ఎప్పుడు 10% అంటే మనకి 1000 ఇంప్రెషన్స్ వచ్చి అందులో ఓన్లీ 100 క్లిక్స్ వచ్చినప్పుడు మన యాడ్ యొక్క క్లిక్ త్రూ రేటు 10%. తర్వాత సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్ ఆర్ 1000 ఇంప్రెషన్స్ అనమాట. అంటే 1000 ఇంప్రెషన్స్ అయితే దాన్ని మనం ఒక క్లిక్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఆ 1000 ఇంప్రెషన్స్కి మనకి ఎంత కాస్ట్ పడుతుందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎలా అంటే కాస్ట్ బై టోటల్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. సో టోటల్ కాస్ట్ మనం ఎంత కాస్ట్ స్పెండ్ చేస్తున్నాం, టోటల్ కాస్ట్ బై టోటల్ ఇంప్రెషన్స్ మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 500 మన కాస్ట్ అండ్ టోటల్ ఇంప్రెషన్స్ 10,000 ఇంటూ 100తో మనం మల్టిప్లై చేస్తే మనకు 5 వచ్చిందనమాట. అంటే ఇక్కడ మన కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ సిపిఎం ఎంత వస్తుందంటే 5. ఎప్పుడు మనకి 10,000 ఇంప్రెషన్స్ వచ్చినప్పుడు మనం పెట్టే కాస్ట్ 500 అయినప్పుడు. తర్వాత క్వాలిటీ స్కోర్ ఇది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ స్కోర్ని బేస్ చేసుకొని మన యాడ్ ర్యాంక్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే యాడ్ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుందో మన యాడ్ అనేది సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తుంది. సో క్వాలిటీ స్కోర్ అంటే సిటిఆర్. క్వాలిటీ స్కోర్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ ప్లస్ యాడ్ టెక్స్ట్ రిలవెన్సీ. మన యాడ్ యొక్క టెక్స్ట్ రిలవెన్సీ, కీవర్డ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ ప్లస్ యూజర్ ఎక్స్పీరియన్స్. మన యాడ్ టెక్స్ట్ ప్లస్ కీవర్డ్స్ అండ్ ల్యాండింగ్ పేజ్ అనేవి రిలవెన్స్గా ఉండాలి అన్నమాట. ప్లస్ యూజర్ ఎక్స్పీరియన్స్. యాడ్ మనం ల్యాండింగ్ పేజ్లో యూజర్ ల్యాండ్ అయినప్పుడు అక్కడ కాల్ టు యాక్షన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. కన్వర్షన్ రేట్ పెరిగే విధంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. సో మన యాడ్ టెక్స్ట్, కీవర్డ్స్ అండ్ మన ల్యాండింగ్ పేజ్ అనేది రిలవెన్స్గా ఉండాలి. ఇర్రెలవెంట్గా ఉండకుండా రిలవెన్స్గా ఉండాలి. సో అప్పుడు మనకి క్వాలిటీ స్కోర్ అనేది పెరుగుతుందన్నమాట. సిపిఎం అంటే రెవెన్యూ పర్ ఇంప్రెషన్స్కి మనకి ఎంత రెవెన్యూ వస్తుంది దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కోసం
మనం ఆర్సిపిఎం క్యాల్కులేషన్ యూజ్ చేస్తాం. సో దీంట్లో మనం రెవెన్యూ, మనకు వచ్చే రెవెన్యూ బై టోటల్ ఇంప్రెషన్స్ ఇంటూ 100తో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి రెవెన్యూ పర్ ఇంప్రెషన్స్కి మనకి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10,000 రెవెన్యూ వచ్చింది మనకి. సో 1,00,000 ఇంప్రెషన్స్ వచ్చినాయి. సో వాటిని మనం ఇంటూ 100 చేస్తే మనకు 10 వస్తుంది. అంటే మనకి ఇక్కడ రెవెన్యూ అనేది 10 వచ్చిందనమాట. 10% మనకి రెవెన్యూ అనేది వచ్చింది. తర్వాత ROI, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్ మీద మనకి రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలా చేయాలో చూద్దాం. సో ROI ఈక్వల్స్ టు రెవెన్యూ కాస్ట్. సో మన కాస్ట్ రెవెన్యూ మైనస్ కాస్ట్, అంటే మనకు వచ్చే రెవెన్యూ ప్లస్ మనం పెట్టే కాస్ట్, వాటి రెండింటిని మైనస్ చేసి దాన్ని కాస్ట్ బై 100తో మనం మల్టిప్లై చేస్తే మనకి ROI అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 1200 మనకు వచ్చిన రెవెన్యూ అండ్ మనం ఖర్చు చేసింది, అంటే మనం కాస్ట్ పెట్టింది 800. 1200 మైనస్ 800 బై 800 అనేది కాస్ట్, మనం పెట్టిన కాస్ట్ ఇంటూ 100 మల్టిప్లై చేస్తే మనకు 200 అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మన కాస్ట్ 800 కాస్ట్ పెట్టినప్పుడు మనకు వచ్చే రెవెన్యూ 1200 అయినప్పుడు మన యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 200. CPM, కాస్ట్ పర్ మైల్ ఆర్ 1000 ఇంప్రెషన్స్. కాస్ట్ బై టోటల్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. కాస్ట్ బై టోటల్ ఇంప్రెషన్స్ ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేస్తే మనకు CPM అని వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం ఇది. సో 500 కాస్ట్ ఉండి ప్లస్ 10,000 ఇంప్రెషన్స్ వచ్చినప్పుడు మనకి CPM ఎంత వస్తుందంటే 5. సో గైస్, ఇది గూగుల్ యాడ్వర్డ్స్ యొక్క ఫార్ములాస్. నెక్స్ట్ వీడియోస్లో మనం గూగుల్ యాడ్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.